రమ్మంటున్నారన్నా. రణగల్, సిట్. ఇవాళ నువ్వు రిలీజ్ అవుతున్నావు కదా, అందుకు నా తరఫున ఓ స్మాల్ గిఫ్ట్. సొసైటీకి బ్యాడ్ ఎగ్జాంపుల్గా ఉండకూడదనే ఉద్దేశంతో ఎన్నాళ్ళు నువ్వు శిక్ష అనుభవించావు. అయినా నువ్వు జైల్లోనే లా చదివి గుడ్ ఎగ్జాంపుల్గా సెట్ అయ్యావు. అందుకే ఇది. నాకు తెలిసిన చాలా మంది సీనియర్ లాయర్స్ ఉన్నారు. నువ్వు వాళ్ళతో కలిసి పనిచేస్తానంటే నిన్ను రికమెండ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ సార్. ఇకపైన నా కొత్త జీవితాన్ని రోణాపురంలో మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ ద న్యూ బిగినింగ్. థ్యాంక్ యూ సార్. శబరి చెయ్యని హత్యా నేరం కోసం జైలుకెళ్లాడు. రణగల్ లోపలుండి అతన్ని విడిపించి వాళ్ళ పెదనాన్న నడుపుతున్న స్క్రాప్ బిజినెస్లో పని ఇప్పించాడు. ఇతను జైపాల్, వేదవతి. ఇతను కాలేజ్ డేస్ నుంచి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. జర్మనీలో ఒక మెడిసిన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నువ్వు బయటకొచ్చాక నిన్ను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నీ చెల్లి ఇక్కడ వెయిట్ చేస్తోంది. నీ చెల్లి కోసం అతను అక్కడ వెయిట్ చేస్తున్నాడు. రణగల్కి వేదవతిని ఫారిన్లో ఉన్నవాడికిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు. కానీ చెల్లెలు ఇష్టపడుతుందన్న ఒకే ఒక కారణం చేత పెళ్లి కొప్పుకున్నాడు. అన్నా, మీరు చెప్పారంటే లాయర్ ఆఫీస్కి ఒక మంచి ప్లేస్ చూస్తానన్నా. వేరే ఎక్కడా చూడక్కర్లేదు, ఆ స్టోర్ రూమే చాలు. నమస్కారం మేడం. నమస్కారం. హలో, మనసాక్షి ఉందా మీకు? బిల్లులో 500 1000 తగ్గిందని వాచ్ తీసేసుకుంటారా? మేడం, మీరు అపార్థం చేసుకున్నారు. ఇది రణగల్ వాచ్. బిల్లు కట్టలేని వాళ్ళు ఈ వాచ్ని ఇచ్చి వెళ్తారు. రణగల్ మనుషులొచ్చి బిల్ క్లియర్ చేసి ఈ వాచ్ని తీసుకెళ్తారు. ఇది ఒట్టి హాస్పిటలే కాదు, మొత్తం రోణాపురం జనానికి టైంకి ఉపయోగపడుతుంది.
నమస్కారం. నమస్కారం, కూర్చోండి. చెప్పండి. అది మీ వాచ్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. మీరు? డాక్టర్ వైశాలి, గవర్నమెంట్ హాస్పిటల్కి కొత్తగా వచ్చాను. ఓ, దీన్ని మీరెందుకు తెచ్చారు? ఎవరి చేతనా ఇచ్చి పంపించుగా? పర్వాలేదు, వేరే వాళ్ళ దగ్గర ఇచ్చి మిస్యూస్ అయితే? మిస్యూస్ అవ్వదు. దీని విలువ నాకంటే కూడా జనాలకు బాగా తెలుసు. సర్జరీ ఎలా జరిగింది? షీఈ్ అబ్సల్యూట్లీ ఫైన్. థ్యాంక్ గాడ్. ఇంత పెద్ద స్క్రాప్ యార్డ్లో లాయర్ ఆఫీస్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. లాయర్కి ప్లేస్ కంటే కేసులే ముఖ్యం కదా. ఎనీవే, థ్యాంక్ యూ. మీరు డిమాండ్ చేయడం వల్లే నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. నో, ఐ షుడ్ థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళు ఇలాంటి చోటుకొచ్చి సేవ చేయడం మాకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. సరే, నేను వెళ్ళొస్తాను. నైస్ మీటింగ్ యూ. ఓకే, బాయ్. ఇంకెప్పుడు హాస్పిటల్కి వాచ్ ఏమీ ఇవ్వద్దు. మీ పేరు చెప్తే చాలు. నమస్కారం సార్, నా పేరు వరదరాజు. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. పరాండే స్టీల్స్లో 12 ఏళ్లుగా పనిచేస్తున్నాను సార్. ఫ్యాక్టరీలో 2000 మంది రోనాపురం వాళ్లే పనిచేస్తున్నారు. అక్కడ ఏ ఫెసిలిటీసు సరిగ్గా లేవు. బోనస్ లేదు, హెల్త్ ఇన్సూరెన్సు లేదు. మేజర్గా వర్కర్స్కి సేఫ్టీ మెజర్సు లేవు. పోయిన నెల ప్లాంట్లో ఒక వర్కర్ కాలికి దెబ్బ తగిలింది. 4 వారాలు సెలవు పెట్టేసరికి అతని పని నుంచే తీసేశారు. కాలిపోయినోడికి పనెవరిస్తారన్న బాధతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు సార్. కంపెనీ వర్కర్స్కి క్వార్టర్స్కి బదులు షెడ్లు ఇచ్చారు. వాటిలోనూ ఎటువంటి సౌకర్యాలు లేవు సార్. ఈ సమస్యలన్నిటికీ యూనియన్ ఒక్కటే పరిష్కారం అని తెలిసింది. అందుకని 30% వర్కర్స్ను ఒప్పించి సంతకాలు తీసుకొని యూనియన్ ఫార్మేషన్ కోసం కంపెనీ హెడ్ కంట్రీ దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేశాం. పరాండే కంపెనీ రూల్స్ మీరి ఇంతమంది సంతకాలు పెట్టారంటే ఎవరయ్యా నమ్ముతారు? యూనియన్ లీడర్ అవ్వాలన్న ఆశతో నువ్వు నీ తెలివిని ఉపయోగించి ఎంతమంది సంతకాలు పెట్టుంటావు. సార్, ఇవన్నీ వర్కర్స్ సంతకాలు పెట్టినవి. నేను నమ్మను. రేపు లంచ్ టైంకి నేనే ప్లాంట్ లోపలికొస్తాను. నా కళ్ళ ముందు సంతకాలు పెడితే నమ్ముతాను. నెక్స్ట్ డే కంట్రీ షరతు ప్రకారం అతను ముందు సైన్ పెట్టడానికి వెళ్ళాం. సంతకం పెట్టిన వాడికి చేయిపోయింది. లేబర్స్ కి భయం ఉండాలి. యూనియన్ అని మాట్లాడితే ఆ తర్వాత పోయేది నీ తల. కంపెనీకి విరుద్ధంగా మాట్లాడేవాళ్ళని కంట్రోల్ చేయడానికి గట్టాని పెట్టుకున్నారు. అంతకుముందు గట్ట పరాండే మైన్స్లో ఇన్ఛార్జిగా ఉండేవాడు. వర్కర్స్ అందరినీ గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఎవరూ జీతం అడగకూడదు, పని ఆగిపోకూడదు. వాడి వల్ల ఎంతో మంది కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు. కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. వాడొక సైకో సార్. చేయిపోయిన వర్కర్ని గేట్ దగ్గర నిలబెట్టి ప్లాంట్లో వాడి గ్యాంగ్తో కూర్చున్నాడు. స్టేషన్కి వెళితే కంప్లైంట్ తీసుకోవడం లేదు. ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా కేసు తీసుకోవడానికి రెడీగా లేరు. అందుకే మీ దగ్గరికి వచ్చాను సార్. నాకు మీ సాయం కావాలి సార్. రణగల్ వరదంతో మళ్లీ లేబర్స్ దగ్గర సంతకాలు తీసుకోమన్నాడు. అది కంట్రీకి పెద్ద షాక్ అయింది.
సార్ మీకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. సార్ మీకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది సార్. అరెస్టా? వారంటా? నాకా? డబ్బు కాసిపడే ఖాకి సడన్ గా చట్టానికి సపోర్ట్ చేస్తోంది. ఏ ఆధారంతో వాడిని అరెస్ట్ చేస్తున్నావు? లేబర్స్ ని థ్రెటన్ చేసినందుకు సెక్షన్ 504 ప్రకారం ఒక కేసు. హార్మ్ఫుల్ వెపన్ ని పబ్లిక్ లో యూజ్ చేసినందుకు సెక్షన్ 399 రీడ్ విత్ 402 ప్రకారం ఒక కేసు. వర్క్ చేస్తున్న లేబర్ చేయి నరికినందుకు సెక్షన్ 321 ప్రకారం ఒక కేసు. మొత్తం 3 కేసులు ఫైల్ అయ్యాయి సార్. ఈ 3 కేసులు ఫైల్ అయిన తర్వాత కూడా వాడు బయటే ఉంటే నీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది.